అధ్యక్ష సుమన్ శెట్టు అను నేను ఈ బిగ్ బాస్ 6వ వారం కెప్టెన్ అయ్యాను. ఈ కెప్టెన్సీతోని హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి ఆపద వచ్చినా ముందుంటాను. గొడవలో అయినా, టాస్క్లో అయినా, ఫన్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా నా వంతు పాత్ర నేను పోషిస్తాను అని మాటిస్తున్నాను. జిన్ 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 మాయిష్మతి శివగామి ఇట్లా ఓకే. ఇంకోటి ఏంటి అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో డబల్ కెప్టెన్, ఇద్దరు కెప్టెన్లు పోతున్నారు. నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు కెప్టెన్ ఉండడు. అసలు ఎందుకు ఇద్దరు కెప్టెన్ ఉన్నారు, ఆ కెప్టెన్స్ ఎవరెవరు, కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఎవరెవరు, ఇవన్నీ మనం ఆలోచిద్దాం. ఇంకోటి ఏంటి అంటే అయేషా కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేస్తుందేమో, కొద్దిగా ఓవర్గా చేస్తుందేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే దివ్య డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు అంటే దివ్య, రాము రాథోడ్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. పెయిడ్ ప్రమోషన్లు ఇప్పుడు పనిచేయాలి, ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఓకే. ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారు, అయేషా ఎందుకు ఓవర్గా మాట్లాడుతుంది, మాధురి, రమ్య ఎందుకు అట్లా కొద్దిగా ఓవర్ మాట్లాడుతారంటే బయట బిగ్ బాస్లో ఉన్నారు అని వాళ్ళు మర్చిపోయిర్రా, ఇవన్నీ మనం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఎవరైనా లైక్ చేయండి, లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే మన వీడియో వేరే వారికి రికమెండ్ అవుతుంది. అందుకే ప్రతిసారి లైక్ కొట్టండి అని చెప్తా ఓకే. మీరైతే ఏమనుకో ఊకే వీడియో ఏదైనా ఊకే లైక్ కొట్టమంటాడు అని చెప్పేసి ఓకే. ఫస్టే షో స్టార్ట్ అయింది. షో స్టార్ట్ కాగానే ఈసారి 6వ వారం కెప్టెన్స్ డబల్ కెప్టెన్స్ ఉండబోతున్నారు. ఆ డబల్ కెప్టెన్స్ ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఫైర్ స్టార్మ్లో వచ్చిన వారు ఎవరెవరు, శ్రీనివాసు, మాధురి గారు, రమ్య, గౌరవ్, నిఖిల్, ఇంకొకరు ఆయుష, మొత్తం 5 మంది వచ్చారు కదా, 6 మంది వచ్చారు కదా. 6 మంది వస్తే ఆల్రెడీ నిఖిల్కు కంటెండర్ పవర్ ఉంది, అతన్ని పక్క పెట్టిరు. అయితే 5 మంది, అది 5 మందితో జోడి ఎట్లా ఆడొస్తుంది కాదు కదా. అందుకే సుమన్ శెట్టి గారిని ఫైర్ స్టార్మ్లోనే ఉంచుతారు. ఉంచిన తర్వాత ఇద్దరిద్దరు జోడి చేసిన తర్వాత, ఎందుకంటే ఇద్దరు కెప్టెన్స్ కాబట్టి ఇద్దరు జోడి ఆడాలి. ఏ జోడి గెలిచిందో వాళ్ళు ఇద్దరు కెప్టెన్సీ 6th వీక్ ఓకే. ఎవరెవరు జోడి చేసుకున్నారు అంటే ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ మాధురి, అయేషా ఒక జోడి, రమ్య అండ్ శ్రీనివాస్ ఒక జోడి, గౌరవ్ అండ్ సుమన్ ఒక జోడి, వీళ్ళు ముగ్గురు ఒక జోడి పెట్టారు. అస్సలు గేమ్ ఏంది, నిఖిల్ ఆల్రెడీ కంటెండర్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ని సైడ్కి పెట్టారు ఓకేనా. అయితే అస్సలు గేమ్ ఏంది అంటే యాక్టివ్ రూమ్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఒకరు పండుకోవాలి, అంటే జోడి ఉన్నవారు ఒకరు ఆ బాక్స్లో ఉండాలి. ఆ బాక్స్లో ఉన్న వారికి వాకీ ట్యాక్ ఉంటుంది ఓకే. ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో కీ ఉంటుంది. ఎవరైతే పండుకున్నారో ఆ బాక్స్ కీ ఉంటుంది, ఆ కీ కోడ్ ఈ బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్లో ఉన్న కోడ్ ఎవరు చెప్పాలంటే లోపల బాక్స్లో ఉన్నవారు చెప్పాలి. ఆ చెప్తే ఎవరికి వినిపించాలంటే వీళ్ళకి వినిపించాలి. మనకి వినిపించాలంటే వీళ్ళకి కూడా ఒక వాకిటాక్ కావాలి. ఆ వాకిటాక్ ఏంది, బయట ఒక టేబుల్ ఏమి ఉంటుంది. ఆ వాయిస్ ఎవరి వాయిస్, ఇప్పుడు సపోజు సుమన్ అన్న లోపల ఉన్నాడు, ఇక్కడున్న గౌరవ్ అతని జోడి కాబట్టి గౌరవ్ అబ్జర్వ్ చేయాలి, వాయిస్ని అబ్జర్వ్ చేసి ఓకే ఈ వాకిటాకి సుమన్ అనేది అనేసి ఆ వాకిటాకి తీసుకొని అతను చెప్పే కోడ్తోని ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. లోపల ఇంకొక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్తోని ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. ఇది గేము. అక్కడ లోపల నుంచి చెప్తా ఉంటే వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ అక్కడ లోపల యాక్టివిటీ రూమ్లో ఎన్ని ఓవరాల్గా ఒక 5-6 బాక్సులు ఉంటాయి. ఏ బాక్సులో లోపల ఉన్నాడు పర్సన్ అనేసి దూరాడి ఓపెన్ చేయాలి. ఇది చాలా మంచిగా ఉంది గేము. ఫటాఫట్ ఈ గేమ్లో ఎవరు తొందర ఆడిర్రు అంటే అయేషా తొందర ఆడింది. అంటే ఫటాఫట్ వాయిస్ అర్థం చేసుకుంది మాధురి గారిది, మళ్ళీ ఆ బాక్స్లో కీ తీసుకున్నది, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. బాక్స్లో కీ తీసుకున్నది కానీ ఆమెకు ఏంది అంటే ఆ బాక్స్ కోడ్ అనేది వెళ్ళలే. వాయిస్ గుర్తుపట్టి వాకిటాక్ తీసుకున్నది, బాక్స్ కోడ్ వెళ్ళలేదు. అస్సలు మిస్టేక్ ఏంది జరిగింది అంటే గేమ్ అయిపోయిన తర్వాత తెలిసిన ముచ్చట ఏంటంటే ఓకే ఈ గేమ్ అయితే నడుస్తుంది, అడావిడి నడుస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గౌరవ్ అండ్ సుమరణ గెలిచిన తర్వాత నెక్స్ట్ అయేషా, మాధురి గారు, తర్వాత వీళ్ళు గేమ్ అయిపోయింది ఆల్రెడీ 5 minutes తర్వాత కూడా శ్రీనివాసు, రమ్య వాళ్ళ తర్వాత గెలిచారు.
అయితే ఆయేషా ఎందుకు బాగా ఎమోషనల్ అయిపోయింది అది ఇదంటే నేను గేమ్లో ఫస్ట్ ఆడిన వాకిటాకి తొందరగా తీసుకున్న ఈ కోడ్ కానీ నాకు మిస్టేక్ అయిపోయింది. ఎందుకు మిస్టేక్ అయిపోయిందంటే నాకు సైట్ ఉంది. ఆయేషా అమ్మాయికి కన్ను సరిగ్గా కనిపించేది, ఆ సైట్ ఉంది, అందుకే ఆ కోడ్ అనేది ఉన్నదే డార్క్లా ఆ కోడ్ వెళ్తలేదు, అందుకు మిస్ అయిపోయింది. చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎంత ఎమోషనల్ అంటే చెంప మీకెళ్ళి కొట్టుకున్నది, ఇట్లా ఇట్లా గుద్దుతున్నది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నిజానికి కూడా వాళ్ళు గెలిచే క్యాండిడేట్లే ఇద్దరు. అంత మంచిగా ఆయేషా మంచిగా ఆడింది, చెప్పే వాయిస్ గుర్తుపట్టుకుంది, బాక్స్ గుర్తుపట్టింది, అన్నీ గుర్తుపట్టింది. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆమెకు సైట్ ఉండి అక్కడ కరెక్ట్ టైంలో కనిపించినందుకు వాళ్ళు మిస్ అయిపోయారు. చాలామంది ఎమోషనల్ అయిపోయారు. ఆయేషా ఏడుస్తుంటే చాలామంది కంటెస్టెంట్లు కూడా వచ్చి ఓదార్చారు. ఎందుకంటే ఫస్ట్ కంటెస్టెంట్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది కదా, గెలిచే టాస్క్ పోయింది, గెలిచే కెప్టెన్సీ పోయిందని ఆ ఫీల్ ఉంటుంది 100% కదా. ఈమె ఏడ్చిన తర్వాత మాధురి కూడా లైట్ తీసుకో, అది నీ ప్రాబ్లం కాదు, దేవుడు ఇచ్చిన ప్రాబ్లం అనేసి ఆమె కూడా ఒక్క సిచ్యువేషన్లో మాధురి గారు కూడా ఏడ్చారు. ఓకే, అయితే ఇదంతా అయిపోయిన తర్వాత 6th వీక్ ఇక అందరు కంటెస్టెంట్స్ పిలిచి 6th వీక్ కెప్టెన్స్ సుమన్ అండ్ గౌరవ్ కంగ్రాచులేషన్ అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసింది. కళ్యాణ్ చెప్పింది, కళ్యాణ్ నీ దగ్గర ఉన్న బ్యాడ్జ్ అండ్ స్టోర్ రూమ్లో ఇంకో బ్యాడ్జ్ ఉంది, కెప్టెన్స్ బ్యాడ్జ్, తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి ఇవ్వగానే అప్పుడు సుమన్ అన్న బాహుబలి ప్రభాస్ లెక్క, అధ్యక్ష 6వ వార బిగ్ బాస్ కెప్టెన్స్ అను నేను సుమన్ శెట్టి, మీకు ఎలాంటి ఆపద వచ్చినా నేను ముందుంటాను అని ఒక రేంజ్లో డిడిన్ శివగామి బాహుబలి మాయిష్మతి అన్న ఒక ఇట్లా ఇది ప్రమాణ స్వీకారం చేసిండు. నిజంగా కూడా ఒకటి చెప్తా ఫ్రెండ్స్, సుమనన్న ఫ్యాన్స్ ఒకరే కాదు సుమనన్న కెప్టెన్సీ అయితే ఎంజాయ్ చేసేది. ఒకటి తనుజ కెప్టెన్సీ అయినా, రీతు కెప్టెన్సీ అయినా, భరణి కెప్టెన్సీ అయినా వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు. కానీ సుమనన్న కెప్టెన్సీ అయితే మిగతా అందరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అది సుమనన్న మెంటాలిటీ, మంచితనం, మానవత్వం. ఓకే, సుమనన్న ఫ్యాన్స్ కానీ ఆయన కానీ ఫుల్ ఖుషిలో ఉన్నాడు, ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ వారం కెప్టెన్సీ సుమనన్న వారం కెప్టెన్సీ అన్నాడు అంటే ఆయన సేఫ్లో ఉన్నట్టే వారం అంతా. ఓకేనా, తర్వాత ఆయేషా కూడా నేను కూడా సూపర్ ఆడినా, నేను కూడా చాలా మంచిగా ఆడినా, ఏదో నాకు కన్ను సరిగ్గా లేక నేను ఆడలేదు, ఈ వారం పోనీ నెక్స్ట్ వీక్ నేనే, ఈ వారం మీది, నెక్స్ట్ వారం నాది అనేసి ఆయేషా. నిజంగా ఆయేషా ఎంటర్టైన్మెంట్ కానీ మాట్లాడుతుంటేనే ఫుల్ జోష్ వస్తూ ఉంటుంది, అంత బాగా వస్తుంది. ఇంతకుముందుకు బిగ్ బాస్ పోయి వచ్చింది కాబట్టి ఆ గ్రిప్ ఉందా లేదా షోల ద్వారా గ్రిప్ ఉందా తెలియదు, కానీ ఆమె టాకింగ్ చేస్తూ ఉంటే నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, నిజంగా కూడా సూపర్ ఆడింది. ఆల్రెడీ కళ్యాణ్, సుమనన్న నువ్వు కూడా సూపర్, నువ్వు కూడా విన్నే అని చెప్పేసి ఆమెనైతే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంది అంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే నిఖిల్ దగ్గర ఆల్రెడీ కెప్టెన్ కంటెండర్ పవర్ ఉంది, అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తేప్పుడే ఆ పవర్ తీసుకొని వచ్చాడు, మీ అందరికి తెలిసింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే నిఖిల్ ఈ ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు కదా, వాళ్ళతోని నువ్వు పోటీ పడి ఆ కెప్టెన్ స్థానం నువ్వు దక్కించుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తుంది. అయితే నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడు అంటే గౌరవ్ను సెలెక్ట్ చేస్తాడు. నిజంగా సూపర్ నిఖిల్. ఒకటి నిఖిల్ కెప్టెన్సీ కావాలి నేను కంపల్సరీ అనుకున్నప్పుడు సుమన్ శెట్టితో ఆడి గెలవచ్చు. ఎందుకంటే ఏదో ఫిజికల్ గేమ్ ఆడి ఇతను 6 ప్యాక్ బాడీ ఉంది, మంచిగా ఉంది, సుమన్ శెట్టి గారు కొద్దిగా ఏజ్డ్ పర్సన్ కాబట్టి అంత ఆడలేడు. కానీ సుమన్ శెట్టి అన్న పేరు చెప్పి ఆడవచ్చు, ఫిజికల్ గేమ్ ఆడవచ్చు, ఏదైనా ఆడవచ్చు. కానీ అట్లా చేయలే నిఖిల్. గౌరవ్తోనే ఆడి గెలుస్తా. ఎందుకంటే పోటీతత్వం ఎట్లుండాలంటే మనం ధీటుగా ఉంటే ఎదుటోడు కూడా అదే సేమ్ సైజులో ఉండాలి, అప్పుడు గెలిస్తే మజా ఉంటుంది. ఇప్పుడు ఒక డైలాగ్ ఉన్న చూడు, బంగ్లాదేశ్తో ఇండియా గేమ్ ఆడితే ఏం కిక్ ఉంటుంది, పాకిస్తాన్తో ఆడితేనే కిక్ ఉంటుంది అని డైలాగ్ ఉందా, సేమ్ అదే కదా. సుమన్ శెట్టి అన్నతోనే ఆడి కెప్టెన్సీ గెలిస్తే ఏముంటుంది, గౌరవ్తో ఆడి గెలిస్తేనే ఆ కిక్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్లో నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. దాన్ని కూడా కంటెండర్ అప్రిషియేట్ చేసారు, సూపర్ సెలెక్షన్ అని. ఆల్మోస్ట్ ఎగనిస్ట్ గౌరవ్ కూడా సూపర్ సెలెక్టర్ అబ్బా, సుమనన్న ఫైనల్ కెప్టెన్సీ
మనం ఇద్దరు ఆడదామని గౌరవ్ కూడా అతని సెలక్షన్ను అప్రిషియేట్ చేసిండు. ఓకే, అసలు గేమ్ ఏంది అంటే ఇక్కడ రోఫ్ ఉంటుంది తాడు, ఆ తాడుకు కట్టెలు కట్టి ఏంది శాండ్ బ్యాగులను బ్యాలెన్స్ చేయాలి ఇట్లా పట్టుకొని. అంటే వెయిట్ ఎక్కువైన కొద్దీ చేయిలు పోతూ ఉంటాయి, బ్యాగులు కింద పడతాయి కదా, బ్యాగులు కింద పడితే వాళ్ళు అవుట్. ఓకే, అర్థమైందిగా గేమ్. ఈ గేమ్కు ఈ కెప్టెన్సీ గేమ్కు సంచాలకులు ఎవరు అంటే తనుజ గారు. తనుజ ఆఫ్టర్ లాంగ్ టైం కెప్టెన్సీలో కానీ ఒక ప్రోమోలాగా వచ్చేసింది. అయితే ఈ గేమ్ అసలు ఆడుతూ ఉంటే కొంతమంది నిఖిల్కి కూడా అన్యాయం చేసిరేమో అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ గేమ్ అవుతూ ఉన్నప్పుడే రీతు చౌదరి, తనుజ, దివ్య వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు, ఇప్పుడు రమ్య పికిల్స్, సుమన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి బిగ్ బాస్ స్పెషల్ ఫుడ్ పంపించిన లగ్జరీ ఫుడ్, అందులోకెళ్ళి వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టి చాక్లెట్ అనుకుంటా, చాక్లెట్ దొంగతనం చేస్తారు. ఆల్రెడీ వీళ్ళకన్నా ముందే సంజన గారు తిన్నది, వీళ్ళు తింటూ ఉంటారు, వీళ్ళు ముగ్గురు తింటూ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ వీళ్ళు దొంగతనం చేసుకుంటా తింటూ ఉన్నారు ఆ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని చాక్లెట్. నిజంగా ఈసారి నాగార్జున గారు వచ్చిన తర్వాతనైతే వీళ్ళను మరి ఫన్గా చూపిస్తాడా, వీడియో ఎట్లా అంటాడో తెలియదు. ఇంకోటి ఏంటి అంటే పోయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీన వచ్చి స్టార్టింగ్ రోజు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఓవర్ నైట్ లైట్ బంద్ చేసినాక కూడా మాట్లాడినప్పుడు దువ్వాడ మాధురి గారు ఓవర్ నైట్ ఎందుకు గుసగుసలు చేసుకుంటున్నారు, మా హెల్త్ ఖరాబ్ అవుతుంది, మేము పండుకోవద్దా అనేసి గొడవ చేసింది నెక్స్ట్ డే. మీరు అందరు గుర్తే ఉంది కదా. అయితే నిన్న జరిగింది ఏంటి అంటే వాళ్ళు కూడా ఎవరు ఇమాన్యుల్, గౌరవ్, నిఖిల్, దివ్యమాధురి గారు, రమ్య వీళ్ళందరూ కూడా ఓవర్ నైట్ బిగ్ బాస్ లైట్ బంద్ చేసినాక కూడా మాట్లాడుకున్నారు. ఈ క్లిప్ అయితే 100% నాగార్జున గారు వేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే గుసగుసలు అంటే బిగ్ బాస్ అనేది గుసగుసలు లేదంటే మీరు మెల్లగా మాట్లాడుతారు, గట్టిగా మాట్లాడమని మైకులు పెట్టుకొని. కానీ వీళ్ళు మేము నిద్రపోనీయకుండా ఎందుకు కిసకిసనవుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అని నెక్స్ట్ డే వాళ్ళు రొల్లు పెట్టుకున్నారు. మరి నిన్న వేసింది ఏంటి మీరు కదా, నిన్న వేసింది కూడా మీరు మిస్టేకే కదా. 100% నాగార్జున గారు వస్తారు, మిమ్మల్ని వార్నింగ్ ఇస్తాడు ఆ వీడియో చూపించుకుంటా. ఈసారి అయితే టగ్ ఆఫర్ ఉంటుంది. ఎందుకంటే రమ్య కానీ దువ్వాడ మాధురి కానీ వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు. గౌరవ్ నువ్వు పిచ్చోడు అంటారు, ఎవరిని కంటెస్టెంట్లు వాళ్ళ ముందు లేకుంటే శ్రీనివాస్ను తిడుతున్నారు, శ్రీనివాస్ సాయిను. ఎవరు మన ముందు ఎవరు లేకుంటే వాళ్ళని తిట్టుడేనా? ఇది బిగ్ బాస్ అనుకుంటారా, బయట ఏదని అనుకుంటారా? ఆల్రెడీ మీ వల్ల బిగ్ బాస్కే ఒక కేసు వచ్చేసింది బిగ్ బాస్ మీద, అది మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది వేరేలా అనుకుంటారు, బిగ్ బాస్ అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ క్యాండిడేట్లను, బిగ్ బాస్ కంటెస్టెంట్లను అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్సే. అది ఎందుకు చేస్తున్నారు? మీరు నడకడ మీ ప్రవర్తన వల్లనే అట్లా అవుతుంది. ఓకే, అది మనం సైడ్ పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సాంగ్ వచ్చిన తర్వాత అందరు డ్యాన్స్ చేసారు. డ్యాన్స్ చేసిన తర్వాత అయేషా అండ్ రీతు చౌదరి ఆడ కిచెన్లో క్లీనింగ్ దగ్గర అక్కడ ఒక గొడవ. అంటే నిజంగా అయేషా ఓవర్ యాక్టింగ్ చేస్తుందా, కావాలని గొడవలు పెట్టుకుంటుందా, అది అర్థమవుతలేదు. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ కొన్ని వారాలు చూసి వచ్చిన రోజే చెప్పింది నాకు టార్గెట్ తనుజ అని. తనుజ తర్వాత రీతు అండ్ పవన్ విడగొట్టాలి, పవన్ దగ్గర వేసుకోవాలి, తనుజను దూరం కొట్టాలి, బర్నీని దగ్గర చేసుకోవాలి. ఆమె ప్లాను, అయేషా ప్లాను, ఆ ప్లాన్ తగ్గట్టే నడుస్తుంది. గొడవ పెడతా ఉంది, అది అనవసరం గొడవ కదా. ఆ గొడవ అయిపోయిన తర్వాత కూడా పవన్ వచ్చి చెప్పిండు, అరే అది తర్వాత చేస్తానది, ఎందుకు గొడవ పెట్టుకుంటావు అంటే రీతును అన్నందుకు నువ్వు ముందుకు వస్తున్నావా అనేసి పవన్ అంటుంది. అప్పుడు మళ్ళీ కెప్టెన్ గౌరవ్ వస్తే పవన్ ఈ లేడీస్ గొడవ ఎందుకు అనేసి గౌరవ్ అంటాడు. అన్నప్పుడు పవన్ అంటాడు ఇది లేడీస్ గొడవ కాదు, ఇది హౌస్ కంటెస్టెంట్ల గొడవ, అందుకే నేను వచ్చి అడుగుతున్నా అనేసి పవన్ ఆడ తప్పే లేదు. అయేషా నిజానికి కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఓవర్ థింకింగ్ చేస్తుందా, మరి ఆమె ఏం ఆలోచించుకొని బిగ్ బాస్కి వచ్చింది అది ఎవరికి తెలియట్లేదు. ఇంతకుముందు పొయ్యి వచ్చిన ఓల్డ్ కంటెస్టెంటే తమిళ్లో బిగ్ బాస్ 60 రోజులు ఉన్నది. మరి ఇప్పుడు బిగ్ బాస్ ఈ తెలుగు బిగ్ బాస్లో ఎందుకు ఇట్లా చేస్తుందో నాకైతే అర్థమవుతలేదు. మీకు అయేషా ఆట మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మీకు ఆమె మాట్లాడే మాటలు కానీ గొడవలు ఆమె టార్గెట్ ఏంది ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఇంకోటి కళ్యాణ్తో కూడా కళ్యాణ్ అయేషాకి ఏం చేస్తాడంటే కొద్దిగా లాండ్రీ చేయి అని చెప్తాడు. అరే మీరు ఒక గ్యాంగు మీరు ఏమైనా వేసుకోండి,
ఇవి చేయనీకి వచ్చిన నేను లాండ్రీ చేయనీకి, క్లీన్ చేయనీకి, బాత్ చేయనీకి ఎందుకు వచ్చినా? అసలు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటారు మీరు? టాస్క్ ఒకటే బిగ్ బాస్ అనుకుంటారా? కాదు అనుకుంటా. కళ్యాణ్తో కూడా లైట్గా గొడవ టైప్ పెట్టింది. మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చినాక ఇమాన్యుయల్ అడుగుతుంది బిగ్ బాస్ అంటే ఏంది, టాస్క్ అంటే కాదంటాడు. ఓకే, ఇవన్నీ జరిగింది. ఆయేషా ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్ ఇవన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళు ఆయేషా అండ్ రీతు చౌదరి గొడవ పట్టుకుంటప్పుడు సుమన్ అన్న అబ్జర్వ్ చేస్తాడు, సౌండ్ వస్తుంది. అరే ఆ గొడవ ఏంది, మాట్లాడుకుంటారా గొడవనా అనేసి శ్రీనివాసు, కళ్యాణ్, నిఖిల్ వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు డిస్కస్ చేస్తారు. ఏంది గొడవనా ఏంది అంటే నిఖిల్ ఉండి లేదు రీతు చౌదరి అండ్ ఆయేషా ఇద్దరు కిచెన్ దగ్గర గొడవ పడుతున్నారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అంటే సుమన్ అన్న పోకుండా ఎందుకు గొడవ పడుతున్నారు, మంచిగా ఉండొచ్చు కదా అని సుమన్ అన్న అంటాడు. శ్రీనివాస్ అంటాడు గొడవ అవుతుందా, గొడవ పెంచుదామా అంటే సుమన్ అన్న నిజంగా సూపర్ అబ్బా, ఆయన మంచితనం, గొడవలు ఎందుకు మంచిగా ఉందామా అనేసి ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత నీట్గా కదా. గేమ్ స్టార్ట్ అవుతుంది. కెప్టెన్సీ మనము ఇతను సెలెక్ట్ చేసుకున్నాడు కదా కంటెండర్ నిఖిల్ అండ్ గౌరవ్. గేమ్ స్టార్ట్ అయితే గేమ్ స్టార్ట్ అంటే ఆల్రెడీ స్టాండింగ్లో ఉండాలి. ఫస్టే ఒక స్టాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ ఫస్టే స్టార్టింగ్ నుంచే ఉంటుంది. గౌరవ్ ఒక సైడు, నిఖిల్ ఒక సైడు. అయితే దీని రూల్ ఏంటంటే సంచాలకు తనుజ గారు బజర్ వచ్చినప్పుడల్లా ఒక కంటెస్టెంట్ పేరు చెప్పాలి. ఆ పేరు చెప్పినప్పుడు ఆయన వచ్చి ఆ బ్యాగులు వేయాలి. ఎట్లా వేయాలంటే ఎవరైతే కెప్టెన్సీ కావద్దు అని అనుకున్నవారు, అంటే కెప్టెన్సీ ఇతను కావద్దు అనుకున్న వారికి ఆ బ్యాగులు వేయాలి. అర్థమైంది కదా, సపోర్టింగ్ అన్నట్టు ఇది. ఇప్పుడు గౌరవ్ కావాలనుకుంటే నిఖిల్కి వేయాలి, నిఖిల్ కావాలనుకుంటే గౌరవ్కి వేయాలి బ్యాగులు. ఓకేనా? అయితే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ కాగానే బజర్ మోగానే ఫస్ట్ ఎవరిని పిలిచిందంటే సాయిని పిలిచిండు, శ్రీనివాస్ సాయిని పిలవగానే రెండు బ్యాగ్స్ తీసుకొచ్చి గౌరవ్కి వేస్తాడు. ఇటొక బ్యాగు. ఓకేనా? అయితే నిజానికి కూడా అది చాలా పవర్ కావాలి. శాండ్ ఎంత వెయిట్ ఉంటుంది తెలుసు కదా, ఒక్కొక్క బ్యాగు ఆల్మోస్ట్ అది కేజీ ఎక్కువ ఉంది, 2 kg ఉన్నట్టుంది అది, ఆల్మోస్ట్ అంతా ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బ్రజర్ మోతుంది, దివ్య వస్తుంది. దివ్య 2 బ్యాగులు ఎవరికి అంటే నిఖిల్కి వేస్తుంది. నిఖిల్కు ఎట్లా అంటే వన్ సైడ్ వేస్తుంది, ఒకటే సైడ్ వన్ సైడ్. ఇప్పుడు సపోజు ఆ ఒక్క శాండ్ బ్యాగు 2 కిలోలు ఉంది, ఇక్కడ ఒకటేసారి ఫస్ట్ ఒకటి ఉంది, 2 దివ్య వేస్తే 6 కిలోలు. వన్ సైడ్ 2 కిలోలు, ఇది 6 కిలోలు. ఒకటే సైడ్ 6 కిలోలు మోయాలంటే ఎవరితోనైతే కదా. అప్పటికి మాధురి గారు ఉండి ఇది కరెక్ట్ కాదంటే గేమ్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు గౌరవ్కి సపోర్ట్ చేయాలి కాబట్టి నిఖిల్కు అట్లా వేయాల్సి వస్తుంది. గేమే. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఎన్ని బ్యాగులు అంటే ఒకటే బ్యాగు. అది ఎవరంటే గౌరవ్కి వేస్తాడు. నిజాన్ని కూడా గౌరవ్కి ఎందుకు వేసినో తెలియదు, వెయిట్ అండ్ సీ. ఇమాన్యుయల్ ఒక బ్యాగ్ వేస్తాడు. తర్వాత ఆయేషా నిఖిల్కు 2 బ్యాగులు వేస్తుంది, అంటే ఇటు సైడ్ వేస్తుంది బ్యాలెన్స్ కావాలని. అటు సైడ్ ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ వేస్తుంది, ఇక్కడ 3 బ్యాలెన్స్ కావాలని. బ్యాలెన్స్ అవుతుంది కరెక్టే, కానీ అతనికి ఓవర్ వెయిట్ అవుతుంది. అప్పటికి బాడీ షేక్ అయిపోతుంది ఆ వెయిట్కు, అంతే కదా. 6 కిలోలు బాడీ బ్యాలెన్స్ చేయాలంటే ఎట్లుంటుంది కదా. అయితే ఆయేషా వేసి కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఆయేషా ఇట్లా బాగలేదు ఈ గేము, సైలెంట్గా బాగలేదు, కామెంటరీ చేయంటారు. అప్పుడు ఆయేషా కామెంటరీ చేస్తూ ఉంటుంది, చాలా ఫన్గా కామెంటరీ. ఎప్పుడైనా మన కామెంటరీ ఇమాన్యుయల్ చేస్తుండే, కానీ ఆయేషా వచ్చిన తర్వాత ఆయేషాతో ఫస్ట్ టైం చేపిస్తుంది బిగ్ బాస్. కానీ అర్థం చేసుకోండి ఈమె ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుంది. ఓకేనా? అయితే ఇక నెక్స్ట్ కళ్యాణ్ 2 తీసుకుంటాడు, 2 తీసుకొని నిఖిల్కి వేస్తాడు. మరి ఓవర్ వెయిట్ అయిపోయింది, ఇక ఓవర్ వెయిటే కదా, చాలా అప్పటికి బాడీ షేక్ అవుతుంది. ఆ 2 కూడా మళ్ళీ వన్ సైడ్ వేస్తాడు అతను. వన్ సైడ్ అయ్యే వరకు బాడీ షేక్ అయిపోయి వదిలేస్తాడు. ఆ బ్యాగులు కింద తాకినప్పుడు నిఖిల్ ఓడిపోతాడు. కెప్టెన్సీ కంటెంట్ నుంచి నిఖిల్ ఓడిపోతాడు, గౌరవ్ విన్ అవుతాడు. ఓకే, మళ్ళీ గౌరవ్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి కంగ్రాచులేషన్ 6th వీక్ మీరే కెప్టెన్సీ అని. ఓకే, ఆల్రెడీ నిఖిల్ కంటెండర్ పవర్ అంతే కదా, కంటెండర్ పవర్ పోయింది, ఇతను విన్ అయ్యాడు, ఇద్దరికి బ్యాడ్జెస్ ఇచ్చారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎందుకు నిఖిల్ను వీళ్ళు టార్గెట్ చేసారు కెప్టెన్సీ కాకుండా. ఇంకోటి ఆయేషా ఓవర్ థింకింగ్ ఓవర్ టాకింగ్ చేస్తుంది, ఎక్కువ గొడవలు చేస్తుంది.
ఓకేనా. ఇంకోటి మాధురి గారు రమ్య వీళ్ళిద్దరు కూర్చొని కొద్దిగా ఓవర్గా మాట్లాడుకుంటున్నారు. అంటే రెస్పెక్ట్ లేకుండా బిగ్ బాస్లోనే ఉన్నామా లేదా బిగ్ బాస్లో ఉన్నారు కదా మీరు అని తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు. ఓకే మళ్ళీ నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న కెప్టెన్సీ ఫుల్ హైప్ వచ్చింది ఈ ఎపిసోడ్కు. మీకు ఎట్లా అనిపించింది నిన్నటి ఎపిసోడు? మీరు చూడండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.